సూపర్ మజా ఉంటుంది ఫ్రెండ్స్. రావునే తర్వాత అన్ని మాటలు తీసేస్తా. ఏం మాట్లాడాలి? దాని మీద చిన్నది ఇట్లా కామెడీ యాడ్ చేద్దామని. చలికాలంలో స్టార్ట్ చేస్తున్నాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ అరే ఇక్కడ మొన్న పబ్లిక్ లేరు అనిపించింది, ఇలా బాగా మంది ఉన్నారు. సరే లోపలికి గొబ్బలు చెప్పు. మరీ దాంట్లో బుస్ బుస్ వస్తాయి. చెట్ల కింద లేవా? గుడ్డా అమ్మకి నాగా పట్టుకో. కూర్చునేం కదా పంతమంది నువ్వు కొంతమంది అంతింతరా వండుకొని మరుకుంటూ అనమాట. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదరా. 3 ఉన్నాయి. 2 చిన్నవి ఉన్నాయి కదరా. ఆకు పెట్టాడన్నా. ఆకలేదు మళ్ళీ అది పడిపోతుంది. అవి నీ కాలు ఎక్కడ పడుతుంది. డౌట్ రాడు ఇక. మనం తాగలేము, ఒకటే గొప్ప తాగిపోయినాం. మనం రాలేము, వాళ్ళు వచ్చి తాగారంటే ఎట్లా పరిస్థితి? ఫోన్ ఇచ్చినావు కదా నువ్వు. అరే ఏంద్రా నువ్వు, నేను తాగాలా అద్దా? టేస్ట్ కోసం అది అంటే వాపస్ ఇస్తావా? వాపస్ మంచిగా ఉందని చెప్తే మనం మనకి ఇప్పచ్చు కదా అన్న. గొప్ప మార్చుందని మంచిగా ఉందా? ఇడికి టేస్ట్ చేస్తాడు. ఒక అర్ధకిలో చక్కెర తేవాల్సిందిరా. రే నువ్వు అన్ని ఎంగిల్ చేస్తున్నావురా. ఇడు తాగుతుండో తెలియదు, రిటర్న్ ముక్కులో సీదుకుంటా ఉప్పు ఉప్పు అంటుండే తెలియదు. పోదా ఏమో మరి. నువ్వు బరే ఉన్నాయిరా. అంటే సైలెంట్ ఉంటాడు ఎదురీడు. అరే గొప్పడిపోతుంది. పుట్టినోడా బాబోరా, నీకు చదివే లేదురా. మాకు ఉన్నోడు గబ్బమ్ముతుండు. సార్ మీ జుట్టేది చూసి చెప్పు. వస్తున్నారు గట్టిగా మాట్లాడితే వాయిస్ రీచ్ అవుతుంది. ఇంతగానం పోయి చూసి చెప్పు కావాలంటే మళ్ళీ వస్తాను అంటే
అరే నిజంగా టేస్ట్ అసలు అడుగుతుంది అడుగుతుంది పోయిరా తాగిగా ఎట్లున్నది ఆగబడుతుంది పోయి వీడు ఇంత తాగిండు వీడియోలు వచ్చింది. తీసుకోరు ఇది రెండు బాగా పెట్టాలా బగడు నువ్వు టేస్ట్ చూస్తావా రెండు మొత్తం ఇక నాకు టేస్ట్ ఎట్లున్నా నువ్వు కూడా పోతుంది ఇప్పుడు పోతుంది అంటే తాగనట్టున్నాయా మరి తాగరాకుండా గలీజ్ ఉన్నాయా చూడు చూస్తే వస్తుంది. అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. కొద్దిగా పుల్ల ఉన్నది అది కొద్దిగా చేదు ఉన్నది. అంటే ఈ పుల్ల ఉన్నది చేదు ఉన్నది రెండు ఒకటే కదా. పుల్ల చేదు రెండుకి మీనింగ్లు వేరురా. చింతపండు పుల్ల ఉంటది, కాకరకాయ చేదు ఉంటది, రెండు ఎట్లు ఒకటి రెండు కాకరకాయలు అయితే రెండు చింతపండు అయితే. నువ్వేం పోసినావు మొత్తం మరి మళ్ళీ వాళ్ళు ఉన్నది వచ్చింది నేను పోయలే. ఇక అట్లా చూస్తే కష్టం ఏమన్నా నువ్వు కళ్ళు తాగలేవు ఇక. కాదురా మొన్న మేము తాగిన మంచిగా ఇచ్చిండు. ఇగో దేవుడికి ప్రేక్షకుల దేవుడికి హాయ్ బ్రోస్. ఇది బఠానీల ప్యాకెట్ అంటారు. ఇది ఇక్కడ తాగడానికి మేము తీసుకున్నాం. అది సర్దితో మాట్లాడితే ఏకదమ్ ఉన్నది. ఇప్పుడు ఏ గబ్బా అమ్మినావు? ఇప్పుడు అందరికి ఇదే పంపినా మంచిది మరి. మంచిగా ఉంది మరి. మంచిగా అంటుండ్రు అవి రెండు. అదే నాకైతే టేస్ట్ మంచిది. అందుకే ఏ గొప్ప అమ్మినా గిలో 2 లీటర్లు లేదురా. లీటర్ డౌట్. లీటర్ పడుతుంది. గొప్ప అర్థం కాదు కానీ పడుతుంది. పొయ్యి కదా అంపరాదురా నువ్వు. చిన్న అంటూ మళ్ళీ అమ్ముకోవచ్చు అంటూ మళ్ళీ పోయమంటారు. ఎంతైనా కొంచెం వేరే అమ్మితే మంచిగా సాటిస్ఫైగా తాగచ్చు. వేరే వాళ్ళు మంచిగా వస్తుంది. ఇంత పోయాలన్నా ఇంకొంచెం స్పీడ్ అయ్యానా? పోయి మొత్తం పోయి మళ్ళీ మనకు ఉండదు. మంచిగా తీయఉంది అంటే తీయాలేదు చప్పలేదు పుల్ల మొత్తం మనకు ఉండదు మళ్ళీ చాలుగా. ఓకేనా? ఇంపచ్చింది నీకు సరదికి దమ్మవుతుంది కిందికి. అందుకే క్లాస్ తెచ్చినాం కదరా మరి మింగచ్చు కదరా. కాదు హెల్త్ ఆకులు తాగితే కళ్ళు దాని ఎనర్జీ డబుల్ అవుతుంది. అట్లా నాకు చెప్తుంది. నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నిజం. మోతకాకులు తాగినాం అనుకో, ఈవెన్ పొలంలో వాటర్ తాగేటప్పుడు కూడా ఆకులు తెంపుకొని తాగితే ఎనర్జీ డబుల్ అవుతుంది, విటమిన్స్ వస్తాయి. ఇప్పుడు హై ఫ్రెండ్స్, వీళ్ళని బొంగులు అంటారు. సేమ్ ఎట్లున్నది అంటే మీరు గెస్ చేయండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎట్లుందంటే గెస్ చేయండి, కామెంట్లో చెప్పండి. అయ్యో కూరగాయల తిరిగి అన్నీ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. మళ్ళీ దీనికి బిల్ ఎంత అయింది చెప్పాలా? 100 రూపాయలు. బొంగుల హాఫ్ కేజీ చికెన్ వస్తుంది. అరే హాఫ్ కేజీ చికెన్ వస్తుండే కానీ ఆడితే మళ్ళీ దానికి ఒక 80 రూపాయలు కావాలా? ఎందుకు 80 రూపాయలు మనం అనుకుంటుంటే మీద ఇదే కొబ్బరి ఎగ్దం ఉంటుండే టేస్ట్. మన అన్న చూడండి, అది స్పీడ్గా తాగేసి గొప్ప మెల్ల తాగు. ఆహ్వానిస్తేంద్రా అది తాగుర్రా, మీకు ఏదైనా పోతాయి కదరా. పోతా అంటే కానీ విషయం మీరు అన్నాడు కదా ఏదైనా పోతాయని. ఏదైనా పోతుంది ఇన్ ద సెన్స్ మరీ అంత బ్యాడ్గా ఉంటే పోదు కదరా. బ్యాడ్ ఏం లేదు, మంచి మంచిగా ఉంది తాగు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూర్చున్నాడు, ఏం మాట్లాడాడు. ఇట్లా మనం
నిజంటోడు కూడా ఉండాలి ఆగురా మీరు ఫోన్ చేయరా ఆయన నెల రోజులు మాట్లాడకన్నా కదా వీటితోటి నాకు ఏంటికి మాట్లాడకరా ఇప్పుడే పనులు మాట్లాడినా మాట్లాడకుండా తిండి తాగుతాడు నేను విలన్ ఎట్లా వస్తావు నువ్వు? నిన్న చూసినావా టికెట్ ఒక్కటి 3,000 అయినా సరే అని కొంటాడట ఫస్ట్ డే రచ్చే చూసినావు కదా చూడలేవా ఇటు చూడాడు అన్ని వైష్ణవి చూస్తుంది ఇటు ఒక్క స్టేటస్ చూడాడు మన ఏదైనా ఇంపార్టెంట్ పెట్టుకున్నా కూడా చూడాడు అంతే మళ్ళా తీరం లేదు వీడికి ఆడు పొద్దున్న దాకా పేమెంట్లు వేసినా అప్పుడప్పుడన్నా చూస్తాడు మళ్ళీ ఊవట్రా అన్నిటికీ పోయి కొద్దిగా మా రోజు లక్షల ట్రాన్సాక్షన్లు చేస్తాడు ఫ్రెండ్స్ పోలీసులకు చెప్పండి ఒరే నిజం అనుకునే ఇట్లా ఆడు ఏదో కామెంట్ జోక్ చేస్తుండు మీ కామెంట్లో చెప్పండి నో అని ఇంకోసారి మీ కామెంట్లో చెప్పండి నో అని లక్షలు ఎత్తారా కోట్లు ఎత్తారా నెలకు రోజుకి సారీ ఫ్రెండ్స్ కోట్లలో బిజినెస్ చేస్తాడు డైలీ నన్ను కిడ్నాప్ అయ్యేది వస్తాయి కోట్లు పాపం పసివాడు బట్టలు లేక చలికాలంలో ఉట్టిగా వచ్చిండు ఫ్రెండ్స్ ఆకడ్డం పెట్టుకున్నాడు ఎక్కడ మీద నో ఆకు పోయిరా తోడంతో పోయి నాదే నచ్చుతుంది నోడు వచ్చినా ఇది మంచిది స్పీడ్ దుడ్డు ధర పోయి ఎందుకంటే ఫ్రెండ్స్ 3 సార్లు పోసుకున్నాను నాకు ఒకటి గ్లాస్ కొడతలేదు అలవాట్లేదు నువ్వు తాగుతావు డీసెంట్ బైక్ చెట్లలోకి వచ్చినోడు డీసెంటా చెప్పారు మీరు కామెంట్లో చెప్పారు నేను కొన్ని చెట్లలోకి వచ్చినోడు ఎవడన్నా డీసెంట్ అని చెప్తారా చెప్పు కామెంట్లో చెప్పారు మీరు వీడు పోయి కాదు సీజ కొట్టిన దాకా మనం కొట్టురా కొట్టు కొట్టు అని అంటాడు అన్నిటిగా అంటాడు ఒక్కడు ఇద్దరం ఒక్కొక్కటి ఉంది 600 ఉంటాయి కదా టెన్షన్ ఏ రంధ్రం దొరికితే ఆనందం నేను ఏ రంధ్రం దొరుకుతుందా ఏ రంధ్రం దొరికితే ఆనందం ఇటు తీసేస్తావా అరే ఫస్ట్ ఇవి తిండా పక్క పెడుతున్నా ఎట్లా పోవు పెట్టుకున్నా అందుకే కదా ఇప్పుడు ముందు ఏయ్ అన్ని గుమ్మరి బొంది ఎరంటే నువ్వు బొందటేరా ఇది 2వ క్లాస్ 3వ క్లాస్ అంటావు 2వ 2వ 3వ